హలో హాయ్ అండి. ఉప్మా వండి 2 రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకుని తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఈ ఉప్మా వండి 2 రోజులు అయితే అవుతుందండి. వండినప్పుడైతే నేను తినగా మిగిలిన ఉప్మా అయితే ఎక్కువైందని చెప్పేసి పాడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టి అయితే స్టోర్ చేసి ఈ రోజు అయితే బయటకు తీసి దీన్ని ఓవెన్లో పెట్టి వేడి చేసి ఫైనల్గా అయితే తిందామని చెప్పేసి ప్లాన్ చేశానండి. ఉత్త ఉప్మా ఏం తింటాంలే అని చెప్పేసి దీని జతకి 2 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి తెచ్చాను వచ్చినప్పుడు ఇంటికా నుంచి. ఫైనల్గా అయితే ఓవెన్లో అయితే ఉప్మా అయితే వేడి చేసాను. అదైతే లోపల అయితే వేడి అవుతుంది. సరే కదా అని చెప్పేసి గుడ్డుగా అయితే గొడ్లెప్పాలి కాబట్టి పెంకులు అయితే తీస్తున్నానండి. ఫైనల్గా అయితే 2 కోడిగుడ్లకి పెంకులు పెక్క మొత్తం అయితే ఉప్మా అయితే వేడైతే అయిపోయింది. సరే కదా అని చేసి ఉప్మా అయితే బయటికి తీసి 2 స్పూన్లు అది ఒక కోడిగుడ్డు అయితే కచ్చకచ్చ అంటూ అయితే ఉప్మా ప్లస్ కోడిగుడ్లు అయితే తినేసానండి. ఫైనల్గా అయితే ఉప్మా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. వండినప్పుడు ఏ టేస్ట్ ఉంది ఇప్పుడు కూడా అదే టేస్ట్ ఉంది. ఎంతైనా నేను వండిన ఫుడ్డే కాబట్టి నాకైతే నచ్చుతుందండి. మీకైతే నచ్చదని అనుకుంటున్నా. ఎందుకు ఈ ఫుడ్ని వేస్ట్ చేయకుండా తింటున్నానంటే ఈ గలుపులో బతికే వాళ్ళకి ఆహార విలువ అర్థం రెండూ తెలుసండి. ఎందుకు ఎవడో వేస్ట్ చేయడు. అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.